ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మరోసారి ఐపీఎల్ జోష్తో మారుమోగుతోంది. ఇవాళ రాత్రి 7:30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా ఈ సీజన్లో చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. టికెట్ల కోసం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోటీ పడుతుంటే ఈ అవకాశాన్ని కొందరు బ్లాక్ మార్కెట్ దందాకు వాడుకుంటున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్టేడియం పరిసరాల్లో సివిల్ డ్రెస్లో ప్రత్యేక బృందాలు మోహరించగా బ్లాక్లో టికెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అభిమానులు అధికారిక టికెట్లనే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. तुम फोन बुक कर तुम्हारा टिकट बुक करे ಇದಕ್ಕೆ దాంట్లో ఓపెన్ ಬಂದಿದೆ ಬ್ರೋ ಟಿಕೆಟ್ వచ్చేసరికి కింద ఓపెన్ నాలుగు తోండి లే ఒకటేసారి ట్రాన్స్ఫర్ ఇంకోసారి కాదు అది మంచి పద్ధతి ఇప్పుడు నేను పంపించలేను ఈయన పంపించలేను మీకు మా అది ఐపీఎల్ ఫీవర్ ఒకవైపు క్రికెట్ ఫ్యాన్స్ను ఊపేస్తుంటే ఇదే అదనుగా ఉప్పల్ స్టేడియం వేదికగా బ్లాక్ టికెట్ల దందా జోరందుకుంది. విచిత్రం ఏంటంటే వీఐపీలు ప్రముఖుల కోసం ఇచ్చే ఉచిత కాంప్లిమెంటరీ టికెట్లు పక్కదారి పట్టి బ్లాక్ మార్కెట్లో బహిరంగంగా అమ్ముడవుతున్నాయి. ఈ దందాపై పక్కా సమాచారంతో ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఫ్యాన్స్ వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ కాంప్లిమెంటరీ టికెట్లను సైతం ₹1,000 అమ్ముతున్న నలుగురు కేటుగాళ్లను రెడ్ హ్యాండర్గా పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అసలు ఈ ఉచిత టికెట్లు ఈ ముఠా చేతికి ఎలా వచ్చాయి, హెచ్సీఏలో కొందరు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక బ్రేకింగ్లో చూస్తున్నాం. ఓవైపు ఐపీఎల్ ఫీవర్ ఉంది, అలాగే క్రికెట్ ఫ్యాన్స్ ఊపేస్తోంది. ఇదే అదనుగా ఉప్పల్ స్టేడియం వేదికగా బ్లాక్ టికెట్ల దందా జోరందుకుంది. విచిత్రం ఏంటంటే వీఐపీలు ప్రముఖుల కోసం ఇచ్చే ఉచిత కాంప్లిమెంటరీ టికెట్లు పక్కదారి పట్టి బ్లాక్ మార్కెట్లో బహిరంగంగా అమ్ముడవుతున్నాయి. ఈ దందాపై పక్కా సమాచారంతో ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫ్యాన్స్ వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ కాంప్లిమెంటరీ టికెట్లను ₹1,000 అమ్ముతున్న నలుగురు కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుల్ని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అసలు ఈ ఉచిత టికెట్లు ఈ ముఠా చేతికి ఎలా వచ్చాయి, హెచ్సీఏలోని కొందరు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, కాంప్లిమెంటరీ టికెట్లను సైతం అమ్ముతున్నారంటే అసలు వాళ్ళ చేతికి అవి ఎలా వచ్చాయంటున్నారు, అండ్ ఈ టికెట్లు అసలు ఎలా కొంటున్నారు వీళ్ళు? ఉప్పల్ స్టేడియంలో మరి కాసేపులోనే హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ కేటగాళ్ళు మొత్తం కూడా పూర్తిగా మొత్తం మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఉప్పల్ స్టేడియంకి వచ్చి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇంకా కాంప్లిమెంటరీ పాస్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు మరొక సన్ రైజర్స్ టీమ్ నిర్వాహకులు కొంతమందికి ఇచ్చినటువంటి కాంప్లిమెంటరీ పాస్లు సైతము ఈ బ్లాక్ లో అమ్ముతూ ఇక్కడ సొమ్ము క్యాచ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 15 మందిని బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నటువంటి కేటుగాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా అమ్మకాలు జరుపుతున్నటువంటి ఈ టికెట్స్ అమ్ముతున్నటువంటి కేటుగాళ్ళను సైతము అటు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతము మరి కాసేపులోనే మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఒక టికెట్ దాదాపు 2,000 టికెట్ 5 నుంచి 10,000 వరకు అమ్మకాలు జరుపుతున్నారంటే ఏ విధంగా ఉందో మేము చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఎక్కడ చూసినా బ్లాక్ మార్కెట్ దందా విపరీతంగా కొనసాగుతుంది. ఓవైపు టికెట్లు లేక సామాన్య ప్రజలు ఆన్లైన్ లో టికెట్లు లభించక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ లో కోటుగాళ్లు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉండి మరి ఆ టికెట్లను విక్రయిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క మ్యాచ్ సందర్భంగా కేటుగాళ్ళ దీన్ని అయితే క్యాచ్ చేసుకున్న పరిస్థితులు కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.